హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి స్టిచెస్ అండి. ఈరోజు ఒక బ్లౌజు బ్యాక్ నెక్ చిన్న సింపుల్ డిజైన్ ఎలా కుట్టాలో చూద్దామండి. దానికోసం నేను లైనింగ్ క్లాత్ కట్ చేస్తున్నాను. నా దగ్గర ఆల్రెడీ కొలతల ప్రకారం కట్ చేసుకున్నటువంటి ఈ యొక్క స్టెన్సిల్ ఉంది కదండి, అది పెట్టేసి దాని చుట్టూ మార్కింగ్ గీసేసి కట్ చేసేస్తున్నాను. దీనికి హ్యాండ్స్ కూడా నేను కుట్టున్నానండి. అది దీని ప్రీవియస్ వీడియో నేను అప్లోడ్ చేసి ఉన్నాను. అది కూడా చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి బ్యాక్ సైడ్ అలాగే నేను మార్కింగ్ చేసుకుని లైనింగ్ క్లాత్ అసలు క్లాత్ మీద పెట్టేసి కూడా కట్ చేసేసుకుంటున్నాను. అదిగోండి నెక్ అలా గీసానండి. ఇదేంటంటే ఓల్డ్ క్యాలెండర్ అండి, ఆల్రెడీ అయిపోయిన క్యాలెండరు. పేపర్ స్టిఫ్గా ఉంటుంది కదా, అది కట్ చేసుకున్నాను. దాని ప్రకారం బ్లౌజ్ మీద పెట్టేసి దాని చుట్టూ కూడా అలా గీతలు గీసేసుకుని నెక్ డిజైన్ గీసేసుకున్నాను అనమాట. సింపుల్ కట్ వర్క్ లాగా అనమాట అండి. అంటే ఇంకా కట్ వర్క్ మనం అవి లూప్స్ కూడా పెంచుకోవచ్చు, నెంబర్ ఆఫ్ లూప్స్. కానీ నేను సింపుల్గా కుడదామని ఇలా తీసుకున్నాను అనమాట, సింపుల్గా. అది ఫ్రెండ్స్, అలాగ మార్కింగ్ గీసుకుని ఆ మార్కింగ్ మీద మనం మామూలుగా ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేద్దాం. అది ఫ్రెండ్స్, దీని హ్యాండ్స్ ఆల్రెడీ నేను ఎలా కుట్టాను ఏంటి అనేది చిన్న మోడల్ పెట్టి అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. దీని ప్రీవియస్ వీడియో ఉన్నది. నేను లేడీస్లో చాలామంది ఏం చేస్తామంటే మిషన్ కొనేసుకుంటామండి. కొనేసుకుని చక్కగా ఇంట్లో పెట్టుకుంటాం, ఏదో ఒకటి వర్క్ చేసుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో. కానీ కొన్ని కారణాల వల్ల కుట్టలేకో లేకపోతే భయపడో రాదు అని చెప్పేసి అలా పక్కన పెట్టేసుకుంటారండి. చాలామంది నేను చూశాను. పెట్టేసి దాన్ని వాడరనమాట. వాడరు. ఈ లోపల మన సర్వెంట్స్ గానీ, రిలేటివ్స్ గానీ ఎవరన్నా చూసినోళ్ళు, మీరు వాడట్లేదు కదా, మాకిచ్చేయండి అంటే ఇచ్చేస్తూ ఉంటారు. అలాగ మొత్తానికి ఆశ కొద్దీ కొంటారు గానీ వర్క్ చేసుకోరండి. నేను అలాంటి వారి కోసం చెప్తున్నాను. మనం ఏం చేయాలంటే స్టిచ్చింగ్ మీద ఫస్ట్ మనం ఇంట్రెస్ట్ పెంచుకోవాలండి. నేనున్నాననుకోండి, నాకు విపరీతమైన ఇష్టం అనమాట. అంటే నాకు నా వర్క్ నేను చేసుకోవాలనేటువంటి ఇష్టం. అలాగే మనం కూడా, మీరు కూడా ఇష్టం పెంచుకోవాలండి ఫస్ట్. ఇష్టం పెంచుకోవాలి. దాన్ని మనం కంటిన్యూస్‌గా ఏదో ఒకటి కుట్టాలి అనే టార్గెట్ కూడా పెట్టుకోవాలండి. హ్మ్. రోజు కనీసం ఒక హాఫ్ ఎన్ అవర్ అన్నా ఏదో ఒకటి కుట్టాలని చిన్న టార్గెట్ పెట్టుకుని, మనం కుట్టాలనుకుంటే చాలండి, ఇంట్లో మనకి చాలా వర్క్ ఉంటది. చిన్న చిన్న రిపేర్స్ అని ఏవో ఒకటి. అలా కాస్త కుడుతూ ఉంటే మనకి కొంచెం అలవాట్లో పడతామండి. అలాంటప్పుడు అలాగా మన బట్టలు మనం కుట్టుకుంటూ ఉంటే తర్వాత చిన్న చిన్న మోడల్స్ కూడా మనం ట్రై చేసి మన వర్క్ మనం ఓన్‌గా చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్. అలాగా అంటే మన వర్క్ మనం చేసుకునేసరికి మనకెంతో చాలా సంతోషంగా, సాటిస్ఫాక్షన్‌గా ఉంటది ఫ్రెండ్స్. అందుకని నేను మోటివేషనల్‌గా చెప్తున్నాను. నా ఎక్స్‌పీరియన్సే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, మరోలా అనుకోవద్దు. తర్వాత మనం సంవత్సరం మొత్తం మీద కొన్ని రకాలుగా మనకి బట్టలు సమకూరుతూ ఉంటాయి కదండీ! ఆ బట్టలన్నీను పక్కన పెట్టేస్తాం. చివర పండగ రోజులకొచ్చేసరికి మళ్ళా మనం కుట్టుకోలేక అన్నీ తీసుకెళ్ళి మళ్ళా టైలర్ దగ్గర పెట్టేసి వాళ్ళ చుట్టూ తిరగడం, ఇవన్నీ మనకి నిత్యకృత్యం అయిపోతుంది. అందుకని మనకు టైం ఉన్నప్పుడల్లా చక్కగా అలాగా కుట్టుకుంటూ ఉంటే మన బట్టలు మనకు అలా తయారవుతూ ఉంటాయండి. అది ఫ్రెండ్స్, మీరు కూడా అలాగా కుట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇదిగోండి ఇలాగా కుట్టు కుట్టు వేసేసాను. వేసేసి దాన్ని రివర్స్ చేస్తున్నాను. రివర్స్ చేసేసిన తర్వాత కూడా మళ్ళీ అంచు వెంబడి కూడా ఒక కుట్టు వేసేసుకుందాం. ఈ రకంగా అంచు వెంబడి ఒక కుట్టు వేసేద్దామండి. నేను ఫాస్ట్‌గా అయిపోవాలని చెప్పేసి ఈ లూప్స్ పెద్ద పెద్దగా పెట్టేశానండి. ఒక్కొక్క దాని ప్లేస్‌లో ఇంకా 2, 2 వచ్చేలా పెట్టుకుంటే బాగుండేది. సరే, వర్క్ మనం త్వరగా చేసి చూపించాలన్న ఉద్దేశంతో నేను పైగా వీడియోకి గ్యాప్ కొంచెం ఎక్కువ వచ్చేస్తుంది అన్నట్టు కూడా నేను ఇలా కొంచెం ఫాస్ట్‌గా అయిపోయే మోడల్ చూపించేస్తున్నానండి మీకు.
తర్వాత దీనికి ఏం చేద్దామంటే ఒక పైపింగ్ కార్డ్ తయారు చేసుకుందామండి. తయారు చేసుకుని దానికి కూడా చిన్న లైనింగ్ పెట్టుకుని ఆ 2 కలిపి కుట్టేసుకుందాం. అలాగే ఈ శారీ ఉంది కదండీ! శారీకి అంచులు, కుచ్చులు కూడా నేనే ముళ్ళు వేసుకున్నానండి. అది లాస్ట్‌లో చూపిస్తాను మీకు. ఇదిగోండి పైపింగ్. క్రాస్ పీస్ తీసుకుని ఈ పైపింగ్ మనం ఎలాగా తయారు చేసుకోవాలన్నది కూడా చిన్న వీడియో ఉన్నదండి నా ఛానల్‌లో. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీరు మొదటిసారిగా నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే నా ఛానల్ మొత్తం ఒకసారి చూడండి. మీకు చాలా ఈజీగా నేర్చుకునేలాగా చూపించాను ప్రతీదీ. సింపుల్ బ్లౌజ్ ఉన్నది, లైనింగ్ బ్లౌజ్ ఉన్నది. చిన్న చిన్న సింపుల్ మోడల్స్ పెట్టి కుట్టానండి. అలాగే ఒక టాప్ మనకి టైట్ అయిపోతే ఎలాగా లూజ్ చేసుకోవాలన్న ఐడియా కూడా ఒక వీడియో పెట్టున్నానండి. వాటితో పాటు ఇలాగ ఈ పైపింగ్ క్లాత్ ఎలాగా తయారు చేసుకోవాలి, అది ఫోల్డ్ ఎలా పెట్టుకోవాలన్నది కూడా ఒక చిన్న వీడియో ఉన్నదండి. చూడండి ఫ్రెండ్స్. అది చూస్తే ఇంక ప్రతీదీ కూడా మనం ఆ మోడల్‌లో ఫోల్డ్ చేసేసుకుని, కుట్టేసుకుని మనం పైపింగ్ క్లాత్ పైపింగ్ రిబ్బన్ అనమాట. ఈజీగా మనం రెడీ పెట్టుకుంటాకి బావుంటుందండి. ప్రతి చిన్న పీస్‌తో కూడా మనం కుట్టుకోవచ్చండి. ఎంత చిన్న క్లాత్ అయినా పర్వాలేదు. మీటర్ ఎక్కర్లేదు, హాఫ్ మీటర్ ఎక్కర్లేదు. చాలా చిన్న చిన్న పీసెస్ కూడా మనం ఇలాగ క్రాస్‌గా ఆ రకంగా నేను చూపించానండి, ఒకసారి చూడండి. ఆ రకంగా మనం ఫోల్డ్ చేసేసుకుని కుట్టేసుకుంటే మనకి ఈ పైపింగ్ రిబ్బన్ రెడీగా ఉంటుంది. అలాగే పైపింగ్ హ్మ్, కూడా ఈజీగా వేసుకుంటాకి బావుంటుందండి. అదిగోండి ఫ్రెండ్స్ అలాగా అంచు వెంబడి చక్కగా అంటే అక్కడక్కడ మనం మధ్య మధ్యలో నీడిల్ పైకి లేపుతూ మళ్ళీ గుచ్చుకుంటూ అలాగా కొంచెం హాఫ్ ఇంచ్‌కి నీడిల్ పైకి తీస్తూ మళ్ళా దింపుకుంటూ కొంచెం ఓపికగా కుట్టుకోవాలండి. అందువల్లే నేను లూప్స్ పెద్దవి పెట్టేశాను ఈసారి. ఫస్ట్ టైం కాబట్టి. చిన్న లూప్స్ కూడాను దానికి వేరే ఐడియా ఉన్నదండి. అది వేరే రకంగా కుట్టొచ్చు. అది మరొక బ్లౌజ్‌లో కుట్టి చూపిస్తాను. ఇదిగోండి కిందకొచ్చేసరికి అదిగోండి. ఆ మలుపు మలుపు దగ్గర మనం సూది కిందకి పెట్టేసేయాలండి. క్లాత్‌లోకి ఉండాలనమాట. అప్పుడు మనం ఈ క్లాత్ ఇలాగా జరుపుకున్నప్పుడు మనకి అది కదిలిపోకుండా ఉంటది. అది ఫ్రెండ్స్. మీరు గనక నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ విజిట్ చేయండి. ఒకసారి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. ఇంకా మీకేం కావాలో కూడా నన్ను కామెంట్స్‌లో అడగండి. మీకేం ఏది కుట్టి చూపించాలో నన్ను అడిగితే నేను కుట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్ అయిపోయిందండి. తర్వాత వెనక్కి తిప్పేసి ఈ లైనింగ్ క్లాత్ కూడా ఒకసారి మనం లోపలికి మడుచుకుంటూ కుట్టేసుకుందాం. అదిగోండి ఫైనల్‌గా పైపింగ్ అలాగా వేసేసానండి. మనం ఈ సైడ్స్ ఏం చేయాలంటే కొంచెం క్రాస్‌గా ఒక హాఫ్ ఇంచ్ క్రాస్‌గా కట్ చేసుకోవాలండి. అప్పుడు సైడ్స్ మనకి అక్కడ ముక్క పొడవు రాకుండా ఉంటది. ఇదేంటంటే కింద పైపింగ్ అనమాట. బ్యాక్ సైడ్ నడుము పైపింగ్. అది కూడా వేసేస్తున్నాను. అది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గౌతమి స్టిచెస్ అండి. బ్యాక్ సైడ్ చూసారా ఎలా ఉందో? మనకి అస్సలు ఎక్కడ సైడ్స్‌న మనకి కిందకి దిగినట్టు గానీ, అలా లేకుండా చక్కగా చాలా నీట్‌గా వచ్చేస్తదండి. తర్వాత నేను హ్యాండ్ సెటు నేను ఎలా కుట్టానో మీకు వీడియో ఉన్నది, ఒకసారి చూడండి. అలాగే మొత్తం తయారైన తర్వాత కూడాను మోటివ్స్ సింపుల్ మోటిఫ్ అండి. దీనికి చిన్న హైలైట్ చేసేసి అతికించేసాను. అదిగోండి ఫ్రెండ్స్. చూసారా? ఇదిగోండి చిన్న మోటిఫ్ అండి. మోటిఫ్ కూడా నేను చుట్టూరా హ్యాండ్ స్టిచ్ వేసేస్తున్నాను. అతికించేసిన తర్వాత ఇలాగే హ్యాండ్ కూడా కుట్టేశాను. ఇదేంటంటే వైలెట్ అండ్ గోల్డ్ కలరు కాంబినేషన్‌తో చిన్న ఇదనమాట థ్రెడ్. అది కూడా చుట్టూరా హైలైట్ చేశాను ఫ్రెండ్స్. అంతేనండి, సింపుల్. చాలా సింపుల్‌గా హ్యాండ్ స్టిచ్‌తో అన్నీ చేసేసాను ఫ్రెండ్స్.
అంటే మీకు ఒక ఐడియా అనమాట. మనం ఓన్‌గా ఇలాగా చిన్న ఎఫర్ట్ పెడితే ఇలా చేసుకోవచ్చు అన్నట్టు. అది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గౌతమి స్టిచెస్ అండి. నా నా ఛానల్‌లోని మిగతా వీడియోస్ కూడా చూసి ఆదరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గౌతమి స్టిచెస్. బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫైనల్‌గా అవుట్‌పుట్ ఇలా వచ్చిందనమాట. చిన్న చిన్న కుందన్స్ ఉంటే అవి కూడా అంటించేసాను ఫ్రెండ్స్. ఆ 2 కలర్స్ కాంబినేషన్‌లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.